నేను హిందువుని. ప్రభువుని తెలుసుకున్న తర్వాత చాలా రోజులకి అనేక సమస్యలు ఫేస్ చేయవలసింది. ఆ సమస్యల వల్ల చాలా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, రకరకాలు ఇవి ఉన్నాయి ఇవి లేవు అని చెప్పడానికి వీలు లేకుండా అనేక సమస్యలు వచ్చాయి. ఆ సమస్యల్లో ఎన్నోసార్లు కన్నీరు గార్చి ప్రార్థన చేశాము. ప్రభువా, మరి నీ సన్నిధికి వస్తే సంతోషం ఉంటుందన్నారు, ఆనందం ఉంటుందన్నారు, ఇబ్బందులు ఉండవన్నారు. నిజమేనా? ఏందయ్యా, ఎప్పుడూ నాకు ఇబ్బంది, ఎప్పుడూ సమస్య, ఎప్పుడూ బాధే, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నా వల్ల కావట్లేదయ్యా అని అనేక మార్లు ప్రార్థన చేశాను. కానీ నా ప్రార్థనకు జవాబు రాలేదు. ప్రార్థన చేస్తూనే ఉన్నాను, సమస్యలను భరిస్తూనే ఉన్నాను. ప్రార్థన చేసినప్పుడు ఏందో నాకు తెలియని ఆనందం వస్తుంది, నాకు తెలియని సంతోషం వస్తుంది. కానీ సమస్యలు పోవట్లేదు, ఆర్థిక ఇబ్బంది నుండి విడుదల కలగలేదు. నా స్నేహితులకి చెప్పుకున్నప్పుడు, నా బంధువులు చెప్పుకున్నప్పుడు నన్ను రకరకాలుగా ఎగతాళి చేసేవారు. కానీ ఆ ఎగతాళి చేసినప్పుడు చాలా బాధ అనిపించేది. ఒక ఫ్రెండ్ అయితే అన్నాడు, నీవు దేవుని ఎదుట యథార్థముగా ఉంటే నీకు ఎందుకు శ్రమలు వస్తాయి, నీకెందుకు బాధలు వస్తాయి, నువ్వెందుకు ఇలా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి అన్నాడు. అప్పుడు నిజమే కదా, నాకు తెలిసి నేను దేవుని ఎదుట యథార్థంగా ఉన్నా అని అనిపిస్తుంది. కానీ నాకు తెలియకుండా ఏదన్నా లోపం ఉందేమో. ప్రభువా, నాలో లోపాన్ని తీసేయ్యా, నన్ను క్షమించయ్యా అని ఎన్నో రోజులు ప్రార్థన చేశాను. కానీ దేవుడు అన్నాడు, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనంలో, బైబిల్ చదువుతున్నాను. బైబిల్ చదువుదామని బైబిల్ తెరిచేసరికి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఒక చక్కని మాట నాతో మాట్లాడాడు. అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే నేను నిన్ను పుటమ వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలింలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగ చేసితను. చూసారా, దేవునికి ఒక పనికొచ్చే పాత్రగా మనం వాడబడాలి అంటే, దేవునికి ఇష్టమైన పాత్రగా మనము బ్రతకాలి అంటే శ్రమలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి, రకరకాల ఇబ్బందులు అనుభవించాలి. ఇవన్నీ కూడా సంతోషముగా అనుభవించాలి. కానీ నేను ఏ పని చేసినా లాసు, ఏ పని చేసినా ముందుకు పోవట్లేదు, కానీ పని చేయక తప్పట్లేదు. ఆర్థిక సమస్య, తట్టుకోలేని ఇబ్బంది, వీటన్నిటిలో కూడా దేవుడు నాకు సంతోషాన్ని ఇస్తున్నాడు, ఆనందాన్ని ఇస్తున్నాడు. ఇవన్నీ తట్టుకోలేక ఈ సమస్యల నుంచి నేను దూరంగా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకొని, ఊరికి కిలోమీటర్ దూరంలో మా చేను ఉంది. ఆ చేలో షెడ్డేసి, షెడ్డు చుట్టూ కంచి వేసి గేదెలు, కోళ్ళు, పొట్టేళ్ళు అన్నీ అక్కడే పెట్టాను. కానీ అప్పు తీసుకొచ్చి పని చేస్తున్నాను. మరలా తీర్చబోయాలకల్లా అప్పుకే సరిపోతున్నాయి.
కానీ బాకీ తీర్చడానికి రావట్లేదు. చాలా బాధేస్తుంది. తండ్రి నన్ను కరుణించయ్యా. నీవు ఆశీర్వదించకపోతే నేను ఆశీర్వదింపబడను. నువ్వు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదింపబడతానని చెప్పని ఎన్నోసార్లు ప్రార్థన చేశాను. కానీ నా ప్రార్థనకు జవాబు రాలేదు. అనుక్షణం నా మనసులో యెషయా గ్రంథం 48:10 మాటే నా మనసులో మెదిలాడుతుంది. ఇంకా దేవుని పాత్రగా వాడబట్టడానికి ఇంకా నాలో మలినం ఉందేమో, ఇంకా నేను నలగొట్టబడాలేమో, ఆయన పనిముట్టుకి ఇంకా నేను మారలేదేమోనని చెప్పని అనుక్షణం నేను బాధపడుతుంటాను. ప్రభువా నన్ను క్షమించు. నాలో లోపాలు తీసేయి. నాలో ఉన్న ప్రతి పాపబంధకాన్ని తీసేయి. నన్ను క్షమించమని అనుక్షణం నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఎప్పుడు నా దగ్గర ఉన్న సెల్లులో ఆయన మెసేజీలు, అనేక మంది పాస్టర్ల మెసేజ్‌లు వింటుంటాను. షార్ట్ మెసేజ్‌లు వింటుంటాను. ఇంకా నాలో లోపం ఉందేమో, నాలో లోపం ఉంది, నాలో లోపం ఉందని ఎప్పుడు నాకు నేను తగ్గించుకునే ఉంటాను. కానీ పొట్టేళ్ళుని కాస్తూనే 31 పాట రాశాను. దేవుడు తన ఆత్మ ద్వారా నా చేత రాయించిన పాటలు 31. రీసెంట్‌గా మరలా ఒక పాట రాశాను, 32వ పాట. ప్రతి ఒక్క పాట కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. కానీ వాటిని రికార్డింగ్ చేయడానికి నా దగ్గర స్తోమత లేదు. నా దగ్గరకు వచ్చి చూస్తే ఫలానా చెడు చూస్తే ఇతనికేం కోటేశ్వరుడు అనుకుంటారు. నాలో ఉన్న ఆర్థిక సమస్య ఎవరికి తెలియదు. మా గ్రామం ఊరికి తెలుసు, పక్కల ఎవరికి తెలియదు. బయట వాళ్ళు ఎవరు వచ్చినా ఇతనికేం కోటేశ్వరుడు అనుకుంటారు. కానీ నేను పడే బాధ ఎవరికి తెలియదు. ఎందుకు చెప్తున్నానయ్యా అంటే ఎవరిని ఇవ్వమని కాదు, నాకు సహాయం చేయమని అంతకంటే అడగట్లేదు. నా గురించి ప్రార్థన చేయండి. నేను దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాను. సేవ చేస్తున్న ప్రతి ఒక్క సేవకుడి గురించి ప్రార్థన చేస్తున్నాను. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కరు మారాలి అని, ఏ ఒక్కరూ తన పాపంలో ఉండి మరణించకూడదని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఈ దీనుణ్ణి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఒకరి భారం ఒకరిపైన క్రీస్తు నామములో నెరవేర్చబడి ఉన్నది అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కానీ నేను గత 5 సంవత్సరాలుగా నేను పడుతున్న బాధ భయంకరమైన బాధ. ఇది తట్టుకోలేని బాధ. అనుభవిస్తున్నాను. కానీ ఒక్కరోజు అనుభవించలేక ఏడుస్తాను. చిన్నపిల్లల మారం చేస్తాను. నన్ను క్షమించు తండ్రి అని అడుగుతాను. ఎందుకో నాకు తెలియని బాధ, ఆవేదన. మరలా నేను వాక్యం చెప్తాను. వాక్యానికి తగ్గట్టు జీవితం నాలో లేదేమో అని. కానీ నేను వాక్యానుసారం నడుచుకోకుండా ఎదుటి వారికి వాక్యం చెప్పనండి. దేవుని మాటలు అసలు చెప్పను. నేను నడుచుకుంటుంటేనే ప్రతి ఒక్కటి చెప్తానండి. కానీ ఈ దీనుణ్ణి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి నా మీద ప్రేమ చూపించండి. ఆ దేవుని ప్రేమను బట్టి మీరందరూ నా సహోదరి సహోదరులు. మనమందరం ఒక తల్లి బిడ్డలం.
మనమందరము ఆ యేసు ప్రభు అనే శిరస్సులో అవయవాలం మనం. ఆ అవయవాల్లో ఒక అవయవమైన నేను బాధతో ఉన్నాను. నా గురించి ప్రార్థన చేయండి. నాకెందుకంటే పాటలైతే రాశాను. దేవుడు నా చేత రాయించాడు. కానీ ఆ పాటలు రికార్డింగ్ చేయించలేకపోతున్నాను. చాలా బాధేస్తుందండి. ఎందుకంటే ఒక్క తలాంతు తీసుకున్నవాడు తవ్వి భూమిలో పెట్టిన రీతిగా ఉంది. కానీ రికార్డింగ్ చేయించలేక ఎలోకలాగా 10 మందిలోకి ఈ పాటలు తీసుకెళ్ళాలి అని ఇలా యూట్యూబ్‌లో పాటలు పాడటం జరుగుతుంది. నేను పాటలు కొంచెం ఒక రకంగా పాడతానండి. పాడి ఇంతకుముందంటే సువార్త చేశాము. మేము గత 4, 5 సంవత్సరాలు దేవుని సువార్త, వీధి సువార్త చేశాము. ఊర్లల్లో తిరిగి పాటలు ఒక రకంగా పాడతాను. పెద్ద సింగర్‌నేం కాదు, పాడతాను. అలాగే నేను రాసిన ప్రతి ఒక్క పాట కూడా ఈ ఛానల్‌లో పెట్టడం జరుగుతుంది. ఈ ఛానల్‌ను చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ సహోదరుడిగా నా యందు దయ ఉంచి నా గురించి ప్రార్థన చేయండి. నా ప్రతి ఒక్క వీడియో చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఈ పాటలు నచ్చితేనే షేర్ చేయండి, లేకపోతే షేర్ చేయొద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.